హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదండి, ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని ఎవరి పనులు కాళ్ళు వెళ్ళాం. ఇక అందులో భాగంగా నీళ్ళు కాయడం రాయలేదు, నీళ్ళు కాస్తం రాయలేదు కానీ నువ్వు ఇది ఎక్స్ట్రా పని అయితే ఎక్స్ట్రా పని ఇది. నీ పనులు ఏమి రాసా? తోమేవా? ఇంకేంది? సరే లే అంటులు దొంకో. ఈ బట్టలు ఎవరియే? ఇక పోతే మెయిన్గా మనం చెప్పుకోదగిన పని ఏదైతే ఉందో చూసి కూడా చూడవచ్చు. ఇటు తిరిగి ఇయ్యాను ఈ అబ్బు వద్దులే. ఇప్పుడేనండి, జస్ట్ ఇప్పుడే చీపురు తీసుకుని మొదలు పెట్టింది. ఈ రోడ్డు అంతా ఉడిచే వరకు నాకు సాయంత్రం అయింది. ఏంది ఆడకి? ఇప్పుడు ఆ పనులు ఆన్ చేయాలన్నమాట. ఇకపోతే ఝాన్సీకి అయితే ఫోన్ చేస్తే వస్తానంటండి. ఏడో మాట్లాడుతుంది మొత్తానికి. చూడాలి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది. కుక్కలు ఎక్కువైపోయినారా నాయన. టాటా చూపుతుంది. ఉందమ్మా, మనోడికి బాగా రెస్ట్ ఇచ్చేవరకే బాగా వీడు మాట వింటలేదు. తోలకం బాగా తక్కువైందండి. వచ్చిన ఇప్పటికంటే కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బాడుగులు తక్కువైపోయినాయి. అంటే అప్పుడు కూడా లేవులేండి, కానీ తక్కువగా ఉంది పరిస్థితి. పొద్దున ఏదో రాసినట్టుండవు. వంగబాక నుంచున్నాడు. వంగుతావేంది? వెళ్ళు. పొద్దున రాసిన ఏమైతే ఉండి మొత్తం చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఆగు అట్రా. చూపి బాగానే ఉంది అది. కోసి కుట్లేసినట్టు వేసేది వీటిని. వెళ్ళు. ఇక్కడ పిల్ల పని చేస్తుంది అసలుకి. మరి ఏం చేయాలి చెప్పు మరి. ఆ పని చేయకపోయి అది కూడా చేసిద్ది. అదేం పెద్ద పని అయింది. అమ్మ వస్తుంది. అమ్మ తెలుసా నీకు? ఇట్రా అద్దం చూసుకుంటావా? అద్దం చూసుకోవచ్చు. ఆడ ఇది ఈడ ఆడే కొంచెం నల్లగా ఉండాలి కదా. ఈ గుడ్డ తీసుకుని తుడిసావు బాగా రుద్దితే కనీగలాడదా కనిపిస్తుంది. రోజుకి 2 సార్లు తుడిస్తే ఎట్లా కనపడి రుద్దు. అదండి బండి వచ్చి మనకి సెప్టెంబర్ 23, అక్టోబర్ 23 అయిపోయింది, నవంబర్ 23 అయిపోయింది, డిసెంబర్ 23 రాబోతుంది. అంటే 3 నెలలు అయినా కానీ మనం తెచ్చినప్పుడు కంటే కూడాను బాగా మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. బండి చూసుకోవచ్చు. మీరే కామెంట్ చేయండి నిగనిగలాడుతున్నావా లేదా అనేది. ఏం సిద్ధారు అయిపోయింది అప్పుడే? అవలేదమ్మా అప్పుడే. ముందు నేను తెడిచాను లేటి. అది అమ్మ అనుకుంటా. ఇప్పుడు అది కూడా కాదా? హార్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నారు మీరు? అవునా? మా నాన్న గుర్తుపడతావు నువ్వు? సరే. ఇసుక అనేది కనిపించకూడదు మన ఆటోలో. అది నా సిద్ధాంతం. నీట్గా ఉండాలన్నమాట. కాదమ్మా, బస్సులాగా ఉండాలి ఆటో అంటే. తొర్రి పంటలో పోయిందా? తొర్రింట్లో బర్రీ నిండి అయిపోయిందా?
ఏంటి మనం ఫస్ట్ టైం తేగలు తీసాం కదా, అప్పుడు మొక్క కూరలు నరికాం కదా, చెప్పాను పొయ్యిలోకి బాగా కాలుతాయని. పేలుతాం అంటే పగలు కొట్టినాయి పేలుతాయమ్మా ఈ పేలు. ఇటు పవర్ చూపిస్తాం చూడండి. ఇప్పుడు మామూలుగా మండవు. తీయండి. ఇప్పుడు చూపించండి రా మీ ప్రతాపము. మామూలుగా చూపించు. తోడుకోండి. బట్టలు ఇంకా ఎడ ఎన్ని రకాలకు ఉపయోగపడ్డాయి చూడండి. స్టార్టింగ్లోనేమో ముంజికాయలు తెలుసు కదండి మీకు, ముంజులు ఉంటాయి ఇందులో. ఆ ముంజులు తినకోకుండా వదిలేసామనుకోండి తాటికాయలు అవుతాయి. అవునా? తాటికాయలు అయిన తర్వాత ఆ తాటికాయల్ని చక్కగా చీకుతాము, కాల్చుకుంటాము, తాటి చేపలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాము. ఆ తాటికాయ కాడ వదిలేసామంటే మనకి మొక్కబొరలు అవుతాయి. అవునా? మొక్కబొరలను కాస్త కొట్టుకున్నామంటే మంచి గట్టిగా ఉంటుంది ఇందులో. వాటిని కూడా అట్లా వదిలేసామనుకోండి తేగలు అవుతాయి. అవునా? అది తేగలు కొట్టుకున్న తర్వాత ఇవి మిగులుతాయి కదా, వీటిని పగలగొట్టి ఇట్లా ఎండబెట్టుకుంటే చివరగా ఎట్లా ఉపయోగపడుతున్నాయో చూసారు కదా. నీళ్లు కాచుకోవడానికో, అన్నం వండుకోవడానికో పొయ్యిలోకి. దీని జీవితం ఇంతటితో ముగిసిపోయిందన్నమాట పలు విధాలుగా. చూడండి మంట ఎట్ట వస్తుందో. గనగన వండుతాం అంటారు దాన్ని. తోడుకుండా అమ్మ, తోడుకుని నీళ్ళు పోయండి. అమ్మ వచ్చే టైం అవుతుంది కనిపించట్లా. మీ అమ్మ మా అమ్మని ఇబ్బంది పెట్టేసి దిగియాలా? పడిపోయిందా? నేను అనుకుంటాను 7 సంవత్సరాలు అవుతుందంట అంకోసి. వాంతులైనయా? తర్వాత సెట్ అయిందా? అవలా నువ్వు ఎలా నేను నీకేం చెప్పా? పొద్దునే బైక్ ఎక్కమన్నా నిన్ను. డబ్బులు అంటే నేను చెప్పు. 10 రూపాయలు. నేను కూడా ఏం లేదు ఇలా విషయం. తోళ్ళ వెళ్ళా తోళ్ళ. ఒక్కొక్క రోజు అట్లా, ఒక్కొక్క రోజు ఇట్లా అన్నట్టు. అయితే మా అమ్మను పడేసివు. అంటే నువ్వు అంతా అమ్మేది వదిలిపెట్టుంటావు కొయ్యకుండా పెద్దగా. 6-7 సంవత్సరాల తర్వాత వస్తుందంట. రానుందికా? రానుందా రేపటి వరకా? వచ్చినట్టు వస్తున్నావేంది? అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? మాకు ఇది ఇప్పలేంది. ఏం దెయ్యం కాక ముసుగేసినట్టు వచ్చినట్టు. నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు కదా. ఎక్కువ ఛాన్స్ బండి వెళ్దామని ఉదయం. ఏది కాయ కాసిపోయింది, అయితే కోసుకుని తిను. ఇంకా బొబ్బ కట్టేసింది. ఇదంటే ఇంకా పక్కవానికి రాలా, తెగింది. బ్యాండేజ్ చేసుకో. మొన్న కాలు తెగింది. నేను నీకు కోతకి వెళ్తే వచ్చే బాధలు నాకు చెప్పొద్దని కూడా చెప్పే అర్హత, హక్కు కూడా లేదు నీకు. నేను వెళ్ళొద్దన్నా నిన్ను. నువ్వు వెళ్ళకుండా ఉండి ఇంటికాడ ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయితే నేను చెప్పి నేను చేయొద్దన్న పని నువ్వు చేసి అది చూడు ఇది చూడు కాయ కాసింది పండు పండింది అంటే అట్ట
పడింది. ఏం చేసినా మరి ఎవరు చేతన్నా నా చెప్పమా వెళ్ళొద్దా నాకు నిన్న వెళ్ళొద్దన్నా సరే పిల్లలు చేతన్నా నాకు చెప్పొద్దు అయితే. చేతన్నా అది ఫోన్ చేసింది మేము అనుకుంటా మాట్లాడడం చెప్పి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళొద్దని పడు నీ బాధ మీద పడు. ఇదండి మనకి పెరుగు ఉంది. మనకి పెరుగు కొంచెం ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. అందుకనే ఎస్పెషలీ నాకు ఎంతో ఇష్టమైనటువంటి పెరుగు చారు చేయమంటే ఝాన్సీ దెయ్యంలాగా ముసుగేసుకుని మూలసం సరిపోయింది కాబట్టి మనం లైన్లోకి దిగామన్నమాట. తాలింపు వేసి ఇందులో పోతామేగా, నువ్వు కూడా అవసరం లేదు మాకు. నూనె ఎక్కడ ఉంది? ఇదేనా డబ్బా, పచ్చ డబ్బా ఇదా? మనకు కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా నూనె చల్లపోయి మాక తగినన్ని, మనం ఈ వంట మాస్టర్లో అంటే ఎట్లా మన ఛానల్ కాదు కాబట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట మన పని. మన ప్రత్యేక వంట ఛానల్ అయితే ఇప్పుడు ఇది వేయండి, అప్పుడు అది వేయండి, ఇప్పుడు ఇది తిప్పండి అని చెప్పేవాళ్ళం. కాస్త పసుపు, పచ్చిమిరకాయ అంటే బాగుంటుందండి. పచ్చిమిరకాయ మనకి అవైలబుల్ లేదు. కరివేపాకు లేదు ఏంటి, కరివేపాకు కూడా మై లక్ అన్నట్టు ఒకే ఒక పచ్చిమిరకాయ దొరికిందండి మనకి. అది కూడా ఎంత ఉంది. పెరుగు కన్సిస్టెన్సీ చిక్కగా ఉందండి, కాస్త వాటర్ మజ్జిగలాగా ఉండకూడదు, పెరుగులాగా ఉండకూడదు, అటు ఇటుగా ఉండదు. చూడు చాలా కొద్ది మనం వేసుకోవచ్చు. అయిపోయింది అప్పుడు. గ్యాస్ కట్టేసాం కాబట్టి ఇదిగోండి మనకు రుచికరమైనటువంటి పెరుగు చారు రెడీ అయిపోయింది కాబట్టి నేను తర్వాత వస్తుంటాను. అనిపిస్తుంది పెరుగు చారు చూడండి, నాకు ఎక్కువైపోయింది. ఇంకో ప్లేట్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
ఇప్పుడు లేకపోతేలే నీళ్ళు కూడా చాలేదు అంటున్నాడు చిన్నడా ఏంది అక్కల దగ్గర కూర్చోపో నీకు చాలేదా అందరికి చాలేదండి ఉప్పు వీళ్ళకి ఉప్పులు కాడ తెలిసిపోయినాయి అప్పుడే నువ్వు నుంచున్నావు నాళ్ళు కూడా వచ్చి నుంచున్నారు చూడు అదండి సంగతి. టైం అయితే 7:08 అయింది. యాక్చువల్లీ ప్రతిరోజు ఝాన్సీ పిల్లలు చర్చికి వెళ్తారనమాట. ఈరోజు నేను పెదగొల్లపాలెం అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే మీరు క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వారు అయితే తెలిసిద్ది. ఒక్కసారైనా కానీ హోసన్న మినిస్ట్రీస్ వారి సాంగ్స్ ఖచ్చితంగా ఇనే ఉంటారు. అందులో పనిచేసే జాన్ వెస్లీ అని ఉన్నారు కదా, ఆ అన్న అయితే పెదగొల్లపాలెం వస్తున్నారు. ఆల్రెడీ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళొద్దామని చెప్పి నేనైతే బయలుదేరా. ఝాన్సీ వాళ్ళు అయితే ఇదిగో ఝాన్సీ వాళ్ళు అయితే మన చర్చిలోకి వెళ్ళేసేసి 9 అయ్యిద్ది అనమాట. అయిపోయే వరకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి ఝాన్సీని పిల్లల్ని మమ్మల్ని మళ్ళీ ఎక్కించుకెళ్తా. నేనైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. అది పరిస్థితి. పోతే మన స్టార్ చూడండి, 60 క్యాండిల్ బల్బు కదా దాంట్లో పెట్టింది, అదేమో ఫెయిల్ అయిపోయింది. ఈ వైట్ ఏమో వేస్తే లుక్ రాదు. రేపన్న ఒకటి తెచ్చేయాలి. ఏం సంగతి? ఏది బంత ఇది? చర్చిలో కూడా సరిపడుతుంది. ఎత్తుకెళ్ళు, దడుచుకుని పారిపోతారేమో ఇట్లా కప్పుకుని వెళ్తే చర్చిలోకి. సరిపో, అయిపోగానే ఫోన్ చేయి. సరే మరి, అదండి విషయం. చూపిస్తాను మీకు అక్కడ. ఇదిగోండి పెదగొల్లపాలెం హై స్కూలు, మా స్కూలు అంటే మేము చదివిన స్కూలు. దానికి ఆపోజిట్లో మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. జనం చూడండి ఫుల్గా వచ్చేసారు. అంటే జాన్ వెస్లీ అన్న వస్తున్నారు కదా, అందుకని చెప్పి చాలామంది వచ్చారనమాట. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఆటోలతో వస్తున్నారండి.
కొడుతూ అందరూ అందరూ చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పలు కొడుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా బిగ్గరగా 26వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:15 వాక్యం. ఉజ్జియాని గురించిన మాటలు 26:15 వాక్యం. మరియు అతడు అంబులనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను అతడు స్థిరపడేంత వరకు మన దేవుడు నరునికి ఎందుకు భయపడుతున్నావు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాడి క్రోధమును బట్టి నిత్యము ఆకాశములను వ్యాపింప చేసి భూమికి పునాదులు వేసిన యెహోవా నీ సృష్టికర్త అయిన యెహోవాను చాలు. 11:30 అయిందండి మొత్తం అయిపోయి వచ్చేవరకు. 11:30 అయిందా? చూశారు కదా జాన్ వెస్లీ గారి ప్రసంగంలో వాక్యం చదివింది బైబిల్. భయం లేదా? పెద్ద గడుపుతున్నావు. భయం పోయింది. యాక్చువల్లీ ఏంటంటే అన్నోళ్ళ తరపున ఒక మనిషి ఉంటారు, అంటే పక్కన ఉంటారు చూసావా, వాళ్ళే చదువుతారు అన్నమాట. అవునా? కానీ నేను చదువుతాం మొదలుపెట్టినాక పక్కన చదువుతాం మొదలుపెట్టారు చూసావా? మర్చిపోయా. అంతకుముందు కొన్ని రెఫరెన్స్లు అండి ఎవరు చదవలేదు, అన్నోళ్ళు పక్కన ఉన్న అతనే చదివారు. ఫస్ట్ టైం అనుకుంటా ఝాన్సీ పెద్దగా నోరు తెరిచి చదవడం మొదలుపెట్టిన తర్వాత వేరే వాళ్ళు రెండోసారి మూడోసారి రెఫరెన్స్లు అడుగుతారు కదా, అప్పుడు వేరే వాళ్ళు చదివారు అనమాట. అంటే ఝాన్సీ స్టార్ట్ చేసింది. మీకు లైవ్లో చూడవచ్చు, మీరు ఆ లైవ్ ప్రోగ్రాంలో అయితే మీకు వినపడుతుంది ఝాన్సీ గొంతు, అంటే వాళ్ళ ఛానల్ వినపడుతుంది అనమాట. నీకు చూపిస్తారు ఇప్పుడు. అదండి విషయం. ఈ వీడియోకి అయితే ఇంతతో ముగిద్దాం. విషయం ఏంటంటే నేను తీసిన ముక్కలు మొత్తం పెట్టకపోవచ్చు, ఎందుకంటే అక్కడ లైవ్ జరుగుతుంది. ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ అయిపోయింది కాబట్టి మన ఛానల్లో పెట్టకూడదు అనమాట. అది వచ్చింది ప్రాబ్లం. ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే పెట్టగలను అంతవరకు అయితే ఆ ముక్కలు పెడతాను. అదనే విషయం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.